నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్. గాంధీని ధిక్కరించిన ధీశాలి తరిమెల నాగిరెడ్డిలాగా భిన్న అభిప్రాయాన్ని ఇంతగా గౌరవించే మరో నాయకుడు ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉద్యమంలో మరొకరు లేరు. భవిష్యత్తును స్పష్టంగా అంచనా వేయగల సత్తా ఉన్న కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన. గొప్ప అధ్యయనశీలి, వక్త, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, మానవత్వం పరిమళించే మంచి మనిషి. 16 సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో నీతి బాహ్యమైన, చట్ట విరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించిన అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను. ఏ ఒక్కరూ ఏ విధంగానూ బలపరచలేదు. నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతాకాని షాపు మాత్రమే. జనాన్ని కదిలిస్తే తప్ప, ప్రజలు తమంత తాముగా నిలబడటం నేర్చుకుంటేనే తప్ప మరో మార్గం లేదు. 1969లో మార్చి 16న తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీలో తరిమెల నాగిరెడ్డి అన్న మాటలివి. ఈ మాటలు అని అప్పుడే దాదాపు అర శతాబ్దాన్ని గడుస్తోంది. చట్టసభలు బాతాకాని షాపుల స్థాయి నుంచి ఎదగకపోయినా చేపల మార్కెట్ స్థాయికి దిగజారాయి. ఈ నిరర్ధక చర్చలకు పరిమితం కాకుండా ప్రజల్ని విప్లవ కార్యాచరణకు కదిలించడమే కర్తవ్యంగా ఆ వేదిక నుంచి ప్రకటించి దాని ఆచరణకు పూనుకున్నందుకు ఆయనతో పాటు మరో 67 మందికి పైగా హైదరాబాద్లో ఒక కుట్ర కేసు బనాయించారు. చట్టబద్ధంగా ప్రజలచే ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని చట్ట వ్యతిరేక హత్యలు, దోపిడీలకు ప్రజలను పురిగొల్పి కూలదోయడానికి కుట్ర పన్నారని వారిపై నేరారోపణ చేశారు. తమ కార్యక్రమాలు న్యాయ విరుద్ధం కాదని, ప్రజల్ని నానా ఇబ్బందులు, హింసలు పెడుతూ విదేశీ గుప్త సంస్థలకు, సామ్రాజ్యవాదులకు తొత్తులుగా మారిన ప్రభుత్వానిదే కుట్ర అని సమాధానమిస్తూ ఆ కేసుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 313 సెక్షన్ ప్రకారం ఆయన చెప్పిన సమాధానమే తాకట్టులో భారతదేశం గ్రంథంగా వెలువడింది. కేవలం వామపక్షీయులేగాక మెజారిటీ మేధావులు దాన్ని ప్రామాణికమైన, సత్య నిరూపితమైన గ్రంథంగా భావిస్తున్నారు. ఆంధ్ర, మద్రాసు, కేరళ రాష్ట్రాలు కలిసి ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలలో ఆయన ప్రతిపక్ష నాయకుడు. అధికార పార్టీతో సమానంగా కమ్యూనిస్టు సభ్యులున్న కర్నూలు శాసనసభలోనూ ఆయన ప్రతిపక్ష నాయకుడు. హైదరాబాదుకు మారిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపక్ష ఉపనాయకుడు. రాజాజీ, ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి లాంటి ఉత్తండులైన ముఖ్యమంత్రుల్ని ఎదుర్కొన్న ధీశాలి, కమ్యూనిస్టులంటే చాలా చౌకబారు మనుషులనే అభిప్రాయం ఉన్న మల్లంపల్లి సోమశేఖర్ శర్మ మద్రాసులో ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన అఖిలపక్ష సభలో 3 గంటల పాటు సాగిన నాగిరెడ్డి ఉపన్యాసానికి ముగ్ధుడై ఆయన నివాసానికి వెళ్ళి తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నానని నాగిరెడ్డిని అభినందిస్తూ ఆలింగనం కూడా చేసుకున్నారట. అనంతపురం జిల్లా తరిమెలలో 1917 ఫిబ్రవరి 11న ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో నాగిరెడ్డి జన్మించారు. గండి థియోసాఫికల్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించే సమయంలోనే అని బీసెంట్ శిష్యరికం లభించింది. ఆ తరువాత రిషి వ్యాలీలో స్కూల్ ఫైనల్ వరకు చదివి మద్రాసు లయోలా కాలేజీలో చేరారు. ఉన్నత విలువలతో రిషి వ్యాలీ, గండి స్కూళ్లలో చదివిన నాగిరెడ్డి ఆ కృత్రిమ వాతావరణంలో ఇమడటానికి ఇబ్బంది పడ్డారు. తుగ్లక్ను పిచ్చి తుగ్లక్ అన్న టీచర్ మాటల్ని జాతీయ భావాలున్న నాగిరెడ్డి వ్యతిరేకించి జరిమానాకు గురయ్యారు. జవహర్లాల్ నెహ్రూ మీటింగ్కు వెళ్ళినందుకు జరిమానాకు గురయ్యారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ లా కోర్సులు చదివారు. ఆ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్కు అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు మన నాగిరెడ్డి గారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మార్స్ గ్రోవర్ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తే విద్యార్థి యూనియన్ తరఫున నాగిరెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే వైస్ ఛాన్సలర్గా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గాంధీజీ సిఫార్సు మేరకే ఆయన్ను ఆహ్వానిస్తున్నామని చెప్పటంతో నాగిరెడ్డి మౌనం దాల్చారు. అయితే అనుకున్నట్లుగానే గ్రోవర్ రాజ్యాంగ సభకు వ్యతిరేకంగా అనేక అవాస్తవాలు మాట్లాడటంతో సభ ముగిసిన తరువాత గ్రోవర్ ప్రసంగంపై ఒక కరపత్రం చేసి పంపించారు. ఆ కరపత్రాన్ని గ్రోవర్కు పంపడమే కాకుండా ఆయన్ని సవాలు చేస్తూ ఒక ఉత్తరం కూడా నాగిరెడ్డి రాశారు. ఆ ఉత్తరాన్ని, కరపత్రాన్ని గాంధీజీకి గ్రోవర్ పంపాడు. దాంతో నాగిరెడ్డిని గ్రోవర్కు క్షమాపణ చెప్పాలని కోరుతూ సర్వేపల్లికి గాంధీ లేఖ రాశారు. అయితే గాంధీ డిమాండ్ను నాగిరెడ్డి తిరస్కరించారు.
తన తిరస్కారానికి మనస్తాపం చెంది ఉంటే క్షమించమని కోరుతూ గాంధీకి నాగిరెడ్డి మరో లేఖ కూడా రాశారు. నాగిరెడ్డి 1952లో తన బావ సంజీవిరెడ్డిపై పోటీ చేసి అనంతపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 62లో పుట్లూరు నుంచి, 67లో మళ్లీ అనంతపురం నుంచి శాసనసభకు ఎన్నిక కాగా 57 నుంచి 62 వరకు అనంతపురం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భిన్నాభిప్రాయాన్ని ఇంతగా గౌరవించే మరో నాయకుడు, ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉద్యమంలో మరొకరు లేరు. 1975 జూన్ 23న తాడిపత్రిలోను, జూన్ 25న అనంతపురం పాత ఊరులోను జరిగిన బహిరంగ సభల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వస్తే తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతోందని ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. భవిష్యత్తును అంత స్పష్టంగా అంచనా వేయగల సత్తా ఉన్న కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన. 1976 జూలై 28న అమరుడయ్యారు. ఆయన గొప్ప అధ్యయనశీలి, వక్త, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, మానవత్వం పరమలించే మంచి మనిషి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.